కోవిడ్-19 వ్యాప్తి మరియు తాజా ప్రచారంపై ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత క్లిష్ట పరిస్థితులతో పోల్చుకుంటే ప్రస్తుతం కోవిడ్ గురించి ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్కు సంబంధించి అన్ని రకాల టెస్టింగ్ కిట్లు, నిత్యావసర మందులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా సరిపడా ఆక్సిజన్ నిల్వలు, బెడ్లు పూర్తిగా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి కొరత రాకుండా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి ఏపీఎంఎస్ఐడీసీ నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్రంట్లైన్ వైద్య సిబ్బంది సురక్షితంగా సేవలందించేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, N95 మాస్కులు మరియు శానిటైజర్లను అన్ని కేంద్రాలలో తగినంత మొత్తంలో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 బోధనాస్పత్రులలో 255 ప్రత్యేక కోవిడ్ పడకలను, బెడ్స్ను, ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల అయిన చినకాకాని వద్ద నిర్మిస్తున్న 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆస్పత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య పరికరాలతో, మెరుగైన సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక 100 పడకల ఆస్పత్రి రాబోయే నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని, తద్వారా ఈ ప్రాంత పేద ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని ఆయన వెల్లడించారు. చాలా రోజుల తర్వాత మన హెల్త్ దాని మీద ఒక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే దాని మీద ఈ రోజున మనం ఒక ప్రెస్ చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ అనేది మళ్ళీ అక్కడక్కడ కొద్దిగా కేసులు కనబడుతూ ఉన్నాయి. దాని మీద మా ఏపీఎంఎస్ఐడీసీ ఆరోగ్య శాఖ, మా ఏపీఎంఎస్ఐడీసీ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది ప్రజలకు కూడా తెలియచేయాలని చెప్పి ఈరోజున ప్రెస్ ఏర్పాటు చేసాం. దాంట్లో భాగంగా ఈ రోజున కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 34 డ్రగ్స్ని మనం ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా టోటల్ మా దగ్గర మా ఏపీఎంఎస్ఐడీసీ ప్రతి జిల్లాలో ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది ఒకటి ఉంది. 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మొత్తం 17,80 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ రెడీగా ఉంచాం. అలాగే ఒక 2-3 రోజుల్లో 28,85 లక్షల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. దేనికంటే అంటే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. దేనికంటే అంత వేరియంట్ని ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పేద ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ మిగతా అందరి ప్రజలు కూడా ఎక్కడ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ రోజున తక్షణ చర్యలు దాదాపు 45 కోట్లు 46 కోట్ల డ్రగ్స్ని ఈ రోజున రెడీగా ఉంచాం. అలాగే ఎమర్జెన్సీ పర్పస్ కింద గవర్నమెంట్ 13 ఐటమ్స్ ఇమీడియట్లీ అంటే దాంట్లో రెమెడీసివిర్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లో ఉంటుంది. అవి కూడా 16 లక్షల వర్త్కి కొని ఉంచాం ఆల్రెడీ అన్ని చోట్ల అందుబాటులో. అలాగే టెస్ట్ చేసే కిట్స్ కూడా దాదాపు 13 ఐటమ్స్ని దాంట్లో కూడా 14,33,000 వర్త్ ఆఫ్ కిట్స్ కూడా అవి టెస్ట్ చేసి కూడా రెడీ చేసాము. అలాగే పీపీఏ కిట్స్ ఆల్రెడీ 50,000 అంటే పీపీఏ కిట్స్ దాకా మనకేం అవసరం పడకపోవచ్చు. అవి కూడా దాదాపు 50,000 క్వాంటిటీ మనం అన్ని చోట్ల కూడా మనం ఉంచడం జరిగింది. అలాగే మాస్కులు కూడా ఆల్రెడీ మన 3 లేయర్ మాస్కులు 5,30,000 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. అలాగే N95 మార్కులు కూడా దాదాపు మాస్కులు ఒక 9,000 మన దగ్గర ఆల్రెడీ రెడీగా పెట్టాం. అలాగే ఈ గ్యాస్ అనేది కూడా ఎక్కడ కూడా షార్టేజ్ అంటే మన ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా దాదాపు అంటే ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడే ముందు జాగ్రత్తగా అక్కడ ఏ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్లు, పైప్ లైన్ అన్నీ సెట్ చేసి పెట్టారు. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజలకి. అలాగే దానికి ముందు జాగ్రత్త జరిగి ఇంకో 5,000 సిలిండర్లు ఆల్రెడీ రెడీగా ఉంచాం. అంటే ఇవన్నీ అంటే ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఏదైతే ఈ రోజున
అక్కడెక్కడ కేసులు కనబడతా ఉన్నాయో కోవిడ్ కేసులు, దాన్ని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం ఉంది. దాన్ని మనం ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు చెప్తా ఉన్నాం. దేనికంటే ఇక్కడ అట్టడుగున వర్గ గ్రామాలకు కానీ, అలాగే గిరిజన ప్రాంతాలకు కానీ, అలాగే రాయలసీమలో ఉండే మారుమూల గ్రామాలకు కానీ అన్ని చోట్లకు కూడా ఈ 108, 104 ద్వారా కూడా మనం మెడిసిన్ సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే శానిటేషన్ కూడా ఎక్కడెక్కడ మేము మొన్ననే టెండర్లు పిలిపించాం. ప్రతి హాస్పిటల్కి కానీ అలాగే శానిటేషను ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంచేదానికి మేము చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య మందులు షార్టేజ్ అని చెప్పి అంటా ఉన్నారు. దాంట్లో కూడా మేము ఎప్పుడప్పుడు ఎక్కడా కూడా షార్టేజ్ లేకుండా, అదేంటంటే మేము ప్రభుత్వం రాగానే దాదాపు 167 రకాల మందులు షార్టేజ్ ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కానీ ఏదైనా కానీ 167 రకాల మందులు షార్టేజ్ ఉంటే అవన్నీ కూడా మేము షార్ట్ అవుట్ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో, ఏదో అవసరం లేని మందులు, వాడిన మందులు ఒక 7-8 రకాలు తప్పితే మిగతా అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అయితే ఈ మధ్య వారు వల్ల కొద్దిగా డిస్టర్బ్ జరిగింది. అయినా కానీ అంటే అది కూడా ఏంటంటే ఈ రా మెటీరియల్ ఖర్చులు పెరగటం వల్ల మేము ఇదేంటంటే గవర్నమెంట్ ప్రక్రియ ద్వారా మెడిసిన్ శాంపిల్స్ తీసుకొని ఎక్కడా కూడా ఆ మెడిసిన్ ఎంత పర్సంటేజ్ ఉంది దీంట్లో అవన్నీ కూడా చెక్ చేసి ల్యాబ్కి పంపి చెక్ చేసిన తర్వాత ఆ రేట్ కోడ్ కూడా మనం పారదర్శకంగా టెండర్ ద్వారా తీసుకుంటాం. అయితే అది రేట్ కాంటాక్ట్ అంటాం, ఆర్సీ అంటాం. అది గతంలో వారికి బిఫోర్ చేయటం వల్ల అది కొంచెం వాళ్ళకి వారి వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందని చెప్పి కొద్దిగా సప్లై లేట్ అవటమే. కానీ దేనికంటే 90 డేస్కి సరిపడా, అంటే ఒక క్వార్టర్కి సరిపడా ఎప్పుడు కూడా డ్రగ్స్ నిల్వ ఉంచుతాం అన్ని CDSలో. కానీ ఈ వార్ వల్ల ఏంటంటే ఓన్లీ 30 డేస్కి సరిపడా నిల్వలే మనకి వచ్చాయి. అయితే 30 రోజుల వరకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇంతకుముందులాగా వాళ్ళతో కూడా మాట్లాడి, ఏదైతే మన కంపెనీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ మనం చేస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అన్ని మెడిసిన్స్ నిన్న కాక మొన్న మా గౌరవ మంత్రివర్యులు మా నాదెండ్ల మనోహర్ గారు తెనాలి ఆయన కాన్స్టిట్యున్సీలో పర్యటన సందర్భంగా కొన్ని గ్రామాల్లో షార్టేజ్ ఉన్నాయని చెప్పి నాకు తెలియజేసిన క్షణంలో ఎమ్మటే మా డ్రగ్స్ GM గారికి ఎమ్మటే ఆదేశిస్తే 2 రోజుల్లో ఎక్కడైతే అంటే షార్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే మంగళగిరిలో కూడా ఈ 11 PHCలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఎక్కడ డీఫిల్ చేస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి ఆఖరి షుగర్, BP టాబ్లెట్స్ సహా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంట్లో అయితే ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి మేము గట్టిగా చెప్తాను. అలాగే గతంలో ఆక్సిజన్ వాటికి కూడా మా CE గారు అంతా కూడా దాన్ని ప్లాంట్స్ అన్నీ కూడా రివైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. అలాగే మా డ్రగ్స్ GM శ్రీనివాస్ గారు కూడా దాన్ని ఎప్పుడప్పుడు మేము ప్రక్షాళన చేసుకుని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అన్నీ కూడా పేద ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం విషయంలో పూర్తి భరోసా ఇవ్వడానికి మేము మా APMS ADC తరఫున మేము ఎక్విప్మెంట్ వింగ్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అన్ని హెల్త్ సర్వీసెస్ కూడా అన్నీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు అంటే టోటల్గా అంటే అక్కడక్కడ ఎయిమ్స్లో కొద్దిగా ఒక 5-6 అన్నారు, అలాగే కడపలో అన్నారు, గుంటూరులో అన్నారు. ఒక 20-25 కేసుల వరకు మా దృష్టికి వచ్చాయి. అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ ఎక్కడో కూడా భయపడాల్సినంత విధంగా లేదు. కాకపోతే ముందు జాగ్రత్తగా ఏంటంటే ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎందుకంటే తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఎక్కడా కూడా ఎవరిని నిద్రపోనేరు. ప్రభుత్వాన్ని, అధికారులని అలర్ట్ చేసి మెడిసిన్స్ సప్లైలో కానీ, వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ విషయంలో కానీ ఎక్కడ అలసత్వం వహించొద్దని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే చేస్తూ ఉన్నామండి. మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కనుక ఎక్కడన్నా ఇబ్బంది అయితే అక్కడ లోకల్లో ఉన్న సూపరింటెండెంట్స్కి కానీ వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం. ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకు సపరేట్ ఫండ్ ఇచ్చేసి వాళ్ళని కొనుక్కునే విధంగా, అంటే ఎక్కడ షార్టేజ్ లేకుండా, ఆ కొద్ది గ్యాప్ కూడా లేకుండా దాన్ని కూడా మనం గౌరవ మంత్రివర్యుల సూచన మేరకు అది కూడా మనం ప్రక్షాళన చేసేస్తున్నాం. అంటే ఇక యాక్చువల్గా అంత సివియర్గా ఇప్పుడేం కనిపించట్లేదు. కానీ ఆల్రెడీ అప్పుడు అది ఏదైతే వైరస్ కనిపెడతంలోనే అప్పుడు లేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మెడిసిన్స్ వచ్చేసినాయి ప్రతిదానికి. రెమ్డెసివిర్ అవ్వచ్చు, ఇంకా మిగతా ఇప్పుడు చెప్పిన దాదాపు 34 డ్రగ్స్ ఉన్నాయి, 34 రకాల డ్రగ్స్. ఇవన్నిటి వల్ల పెద్ద దానివల్ల ఇదేం లేదు. అవసరమైతే సివియర్ అయినప్పుడు దాన్ని టీకాలు ఎవరైతే అప్పుడు వేయించుకోలేదో
దాన్ని కూడా మనం గుర్తించి ట్రేస్ అంటే ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇలాంటి అప్పుడు వాడినప్పుడు నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారితో కూడా నిన్న దాదాపు 1 అవర్ డిస్కస్ చేస్తాము ఆయన లోకేష్ గారి ఇంట్లో. దాని మీద కూడా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. మనం ఎక్కడెక్కడ ఎలర్ట్ అలాగే దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టాలని చెప్పి శ్రీ లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. దేనికంటే ఇప్పుడు చాలా అత్యాధునికమైన ఆలోచనతో ఆయన లోకేష్ గారు కూడా ఈ రోజున మనం మంగళగిరిలో చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మొన్న కూడా సౌత్ కొరియా అటన్నీ వెళ్ళొచ్చి పెట్టుబడుల మీద ఇచ్చేస్తూ ఉన్నారు. వచ్చినా కానీ ఎప్పుడు కూడా మా ఆరోగ్య శాఖ విద్యాశాఖ కీలకం కాబట్టి ఆయన దీని మీద కూడా కన్నేసి వాళ్ళిద్దరు నలుగురిలో ఒక కడపలో ఇద్దరు యాక్షన్ తీసుకోలేదు. యాక్చువల్గా వాళ్ళ నలుగురు కూడా కిడ్నీ పేషెంట్స్ అండి. క్రానిక్ బాగా ఇబ్బంది. అది అంటే కొన్ని మధ్యలో మనం చూసాం రూమర్స్ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇవన్నీ చెప్పుకొచ్చాయి. దానివల్ల అయితే ఏం కాదు అంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నిన్న నేను వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా అంటే రెడీగానే ఉంచాం. దాదాపు 5,000 ఎంతమంది 14,000 కిట్స్ ఆల్రెడీ మేము రెడీగానే ఉంచాము. అవసరాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం. బట్ ఈ తొందరగానే కొంచెం రికవర్ అయిపోతుంది. కాదు ఇప్పటివరకు వచ్చిన కేసులు ఏంటంటే డెత్ అయిన వాళ్ళు కూడా కొంచెం వేరే రకరకాల వాళ్ళకి ఇబ్బందులు ఉండటం వాటి వల్ల మొత్తం డెత్ ఎంతమంది? 4 మెంబర్స్. 4 కూడా క్రానిక్ డిసీజ్ పేషెంట్స్. మళ్ళీ మాస్కులు పెట్టే ప్రచారం చేస్తారు. మాస్కులు పెట్టండి, స్టాక్లు తీసుకెళ్తారు. అంటే యాక్చువల్గా అది మన సమాజంలో మనకున్న వాతావరణ దృష్ట్యా మాస్కులు పెడతాం అనేది ఉత్తమం. కాకపోతే అది ఎవరు పాటించం కానీ జనరల్గా అది ప్రచారం చేస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం దాని మీద కూడా. అందుకే మాస్కులు రెడీ చేస్తున్నాం, దాని మీద కూడా ప్రచారం చేస్తున్నాం. అవేర్నెస్ స్పందిస్తున్నారు. మాకు కూడా ఎప్పటికప్పుడు ఆయన సలహాలు అంటే ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారు. నిన్న ఉదయం కూడా డిప్యూటీ సీఎం గారు అలాగే నిన్న రాత్రి లోకేష్ గారు కూడా వారు ఎప్పటికప్పుడు దీన్ని అవేర్నెస్ పెంచాలి మనం. దేనికంటే దీన్ని అంటే అదొక భూతంలాగా చూపించి అనే పరిస్థితి లేదు. అది జనరల్ డిసీజ్ లాగే ఉంది ఇప్పుడు. బట్ కాకపోతే మనం ఎలర్ట్ ఇప్పుడు మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ పీపీఏ కిట్లు కానీ మాస్కులు కానీ అన్నీ మీరు అందుబాటులో ఉంచండి అని చెప్పి ఆయన ఆర్డర్లు వేశారు. దాని మీద నిన్న గౌరవ సెక్రటరీ గారిని కూడా కలిసాము. దీని మీద డైలీ దీని మీద నాకు తెలిసి ఒక 4-5 రోజుల నుంచి జరుగుతుంది. దాని మీద గారితో మాట్లాడాను. నవంబర్ కల్లా వాళ్ళకి టార్గెట్ ఇద్దాము అని చెప్పి ఇప్పుడే మేము మా సిఈ గారితోనూ మా ఎస్సీ గారితో ఇప్పుడే డిస్కస్ చేసాం. అది కూడా నవంబర్ కల్లా అందుబాటులోకి వచ్చే విధంగా. దేనికంటే చాలా ఇంపార్టెంట్ ఉంది వాళ్ళ 100 బెడ్స్ రాజధాని వర్కర్స్కి కానీ ఇక్కడ కానీ. అలాగే ఇప్పుడు ఎయిమ్స్ కూడా దాదాపు 4,000 ఓపీకి వెళ్ళిపోయింది. చాలామంది రిటర్న్ అవుతున్నారు. అవసరాల దృష్ట్యా తొందరగానే పూర్తి చేస్తామండి. అదే హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఓపీ వచ్చేసినట్లే కదా. అంటే బిల్డింగ్ అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా ఓపీ మనం దాన్ని ఇచ్చేస్తాం. అదే ఇబ్బంది లేదు. అది ఛాలెంజ్గానే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం కూడా తొందరగా పూర్తి చేయాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక హాస్పిటల్ మనం ఇలాంటిది కట్టాలి అనేది త్వరలోనే అది కూడా నిర్ణయం వస్తుంది. 175 కాన్స్టిట్యున్సీలో మినిమం ఒక 100 కాన్స్టిట్యున్సీలో అయినా ఇలాంటి హాస్పిటల్ అందుబాటులోకి రావాలనేది